పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ లోకంలో తెలియని వారందరూ క్రీస్తుని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. వెర్రి లేచినట్టుగా మాట్లాడుకుంటారు. అయితే వాళ్ళకి తెలీదు అసలు సత్యమేమిటి అనేది వాళ్ళకి తెలియదు గనుక క్రీస్తు ఎంత సత్యమో, ఆయన మార్గము ఎంత మంచి మార్గమో, ఆయన ఎక్కడికి నడిపిస్తాడో వాళ్లకు తెలియదు. తెలియక వాళ్ళు రకరకాలుగా మనల్ని నిందిస్తారు, క్రీస్తుని నిందిస్తారు, దూషిస్తారు, క్రైస్తవుల మీద దాడి చేస్తారు. కానీ రక్షించబడుచున్న మనకి అది దేవుని యొక్క శక్తిగా ఉన్నది. అయితే అలా రక్షణ లేని, అలా వెర్రిగా ఉన్న వారి కొరకు మనం తిరిగి వారి మీద దాడులు, పోరాటాలు చేయొద్దు. కానీ భారం కలిగి అలాంటి వారు సత్యాన్ని తెలుసుకోవాలని వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుంది. తప్పక అలాంటి వారందరినీ కూడా ప్రభు రక్షణలోనికి తీసుకొస్తారు. వారు కూడా దేవుని యొక్క శక్తి ఏమిటనేది తెలుసుకుంటారు. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించి శక్తితో నింపునుగాక. ఆమేన్.